వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ డైటిస్ట్ గాయత్రి గారు. ఈరోజు వారితో మాట్లాడి ఈ డీటాక్స్ టాక్స్ ఇవి ఏంటి, దీనివల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, దీని నుంచి మనం బయటపడాలి అంటే ఎలాంటి డైట్ మనకి ఇంపార్టెంట్, అండ్ డైట్తో పాటు ఇంకా మనం ఏం చేయాలి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. గాయత్రి గారు, ఈ మధ్య మనం ఒక 10 years ముందు కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో జనాలకి ఆరోగ్యం మీద అవగాహన బాగా ఎక్కువైంది. ఏం చేస్తే మనం హెల్తీగా ఉంటాము అనేసి చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అయిపోతూ ఉంటారు. అయితే ఇది మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ డీటాక్స్ టాక్సిన్స్ అన్నది ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చూసిన ప్రతి వీడియో కానీ ఏదైనా సరే చెప్పిన ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు పాటించేయడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఓవర్ వామిటింగ్స్ చేసేయడము, అంటే మోషన్స్ ఓవర్గా వెళ్ళిపోవడము, ఇలా చేయడం వల్ల కూడా చాలామంది పేషెంట్స్ ఒక్కొక్కసారి పడిపోతూ కొలాప్స్ అయిపోతూ ఉంటారు. సో ఈ డీటాక్స్ ఏంటి, దీనివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది ఫస్ట్ మాట్లాడుకుందామా? ఓకే మ్యామ్. ఇదేంటంటే డీటాక్స్ చేసుకోవడానికని ఇవాళ రేపు మార్కెట్లో చాలా లైక్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. యాపిల్ సిడర్ వినేగార్ అని ఇలాంటివన్నీ ఏవేవో చేస్తున్నారు. బట్ అన్నిటి వల్ల కంటే కూడా న్యాచురల్గా మన కిచెన్లోనే మనకి అవైలబుల్ ఉన్నాయి చాలా ఐటమ్స్. అలాంటివి చేసుకోవడం బెటర్, కానీ ఇట్లా మాన్యువల్గా చేయడము అలాంటివన్నీ సజెస్టబుల్ కాదు. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న లైక్ వేరే ఫ్లూయిడ్స్ అదంతా కూడా వెళ్ళిపోతుంది కదా. దానివల్ల సోడియం, పొటాషియం, యూరియా, క్రియాటినిన్ ఇవన్నీ కూడా లైక్ కిడ్నీకి సంబంధించిన బ్లడ్లో కూడా చేంజెస్ రావడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. దానివల్ల డీహైడ్రేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికంటే కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాక్సిన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇలా చేయాలి, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ మీద ఫోకస్ చేసి ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ స్లీప్ ఇవన్నిటి మీద ఫోకస్ చేయడం బెటర్ కదా. ఇంకా అప్పటికి వాళ్ళకి ఏమి రిజల్ట్ రావట్లేదు అంటే ఒక ప్రాపర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఒకరిని కలవాలి. అంతేకాని సెల్ఫ్గా చేసుకోవడం వల్ల ఏంటంటే లైక్ ఐదర్ విటమిన్ లాస్ కానీ మినరల్ లాస్ కానీ, ఐదర్ ఓవర్ హైపర్ విటమినోసిస్ అన్నా అది డేంజరే, తగ్గినా ఏదైనా కానీ విటమిన్స్ ఏమైనా తగ్గినా కానీ డేంజరే. కాబట్టి ప్రాపర్ ఛానల్లో వెళ్ళడం అనేది సజెస్టబుల్. అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాలెన్స్డ్ డైట్, వెరీ ఇంపార్టెంట్. లైక్ పర్ డే లైక్ ఇంత మోతాదులో ఇంత ఇది తినాలి అది అలా ఉంటుంది కదా. దానికోసం వాళ్ళు ట్రై చేయాలి, కానీ అన్నెసర్లీ మాన్యువల్గా సెల్ఫ్ ఫామ్ చేసుకోవడం అనేది సజెస్టబుల్ కాదు. డీటాక్స్కి మెయిన్గా వాటర్ బాగా తీసుకోవాలి. అండ్ పర్ డే మార్నింగ్ స్టార్ట్ విత్ గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ. ఇవి ఏంటంటే మెయిన్గా మెటబాలిజంని కరెక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంతే. కానీ దానివల్ల ఏదో వండర్స్ అవుతాయని నేను చెప్పాను, కానీ మెయిన్గా బాడీని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి అది తీసుకోవడం బెటర్. అంతేకాని అన్నెసరీగా చేయడం అనేది సజెస్టబుల్ కాదు. వాటర్ ఇంటేక్ పెంచాలి. అండ్ అసలు ఈ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన బాడీకి ఎలాంటి హార్మ్ చేస్తాయండి? దానివల్ల ఎలాంటి మెయిన్గా ఇరిటేబుల్ అయిపోతాము, తొందరగా టైర్డ్ అవ్వడం కానీ, బాడీ పెయిన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మెయిన్గా ఒకటి కారణం ఏంటంటే స్ట్రెస్ అండి. టైం మేనేజ్మెంట్ చేసుకోకుండా మనం చిన్నవి కూడా టైం మేనేజ్మెంట్ చేసుకోలేక స్ట్రెస్కి గురవుతాం కదా. దానివల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటే టాక్సిన్స్ అనేటివి, సైటోకైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. అవన్నీ తగ్గించుకోవడానికి మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీ, యోగా ఆర్ సమ్ యాక్టివిటీ చేసుకోవడం బెటర్. లేదంటే స్టార్ట్ విత్ ద యోగా, మెడిటేషన్ బెస్ట్. మనం ఎంత ఇది కంట్రోల్లో పెట్టుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్స్. అయితే ఇప్పుడు యోగా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చాలా మంది ఏంటంటే ఎంత యోగా చేస్తే అంత హెల్తీగా ఉంటాము అనేసి ఓవర్గా చేసేస్తూ ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి టైం దొరికినప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ప్రాక్టీస్ కాదు,
ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏంటి అంటే నాకు టైం దొరికింది నేను యోగా చేసుకుంటున్నాను అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ యోగా చేయడానికి కూడా పర్టిక్యులర్‌గా ఒక టైమ్ అండ్ ఒక పద్ధతి ఉంటుందనేసి అంటూ ఉంటారు కదా! యెస్. మార్నింగ్ అవర్స్ బెస్ట్ అండి. మార్నింగ్ అవర్స్ లైక్ 5:30, 5:30 సూర్యోదయం అంటాం కదా! అవును. ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్. హ్మ్. యాక్చువల్ అలా చేయడం వల్ల అప్పుడు ఇంకా మంచిది. హ్మ్. మంచి ఉపయోగాలొస్తాయన్నమాట. హ్మ్. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా మంచిది కాదు కదా! కొంతమంది ఆఫ్టర్ ఫుడ్ తర్వాత కొన్ని ఎక్సర్‌సైజెస్ అవి చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చంటారా? లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ 20 మినిట్స్ తర్వాత అది కూడా చిన్న చిన్నవి చెయ్యాలి కానీ హ్మ్. ఓవర్‌గా స్ట్రెయిన్ అయ్యి అలాంటివి చేయకూడదు. ఓకే. హ్మ్. ఐదర్ సన్‌రైజ్ ఆర్ సన్‌సెట్ ఓకే. ఈ టైంలో పర్వాలేదు. హ్మ్. అంటే మార్నింగ్ అవర్స్ కుదరని వాళ్ళు ఈవినింగ్ అట్‌లీస్ట్. బట్ హ్మ్. బెస్ట్ టైమ్ ఈస్ మార్నింగ్. మార్నింగ్. మార్నింగ్ ఈస్ ద బెస్ట్ టైమ్. హ్మ్. అండ్ విటమిన్ డి కోసం కూడా మార్నింగ్ నుండి ఒక నూన్ టైం వరకి హ్మ్. బెస్ట్ టైమింగ్స్ అండి. హ్మ్. విటమిన్ డి సన్ ఎక్స్‌పోజరే కదా! అవును. మెయిన్ అవును. ఇంపార్టెంట్. ఆ అయితే టైమింగ్స్‌లో మనం ఈరోజు డీటాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! చాలామంది దేనికి యూజ్ చేస్తారంటే స్కిన్ హెల్తీగా ఉండటానికి అండ్ యాక్టివ్‌గా ఉండడానికి అనేసి ఎక్కువ దీనికోసమే వాళ్ళు కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటారు. మనం స్కిన్‌ని హెల్తీగా ఉంచుకోవాలి అంటే మన ఫుడ్‌లో మనం ఏవి యాడ్ చేసుకోవాలి? ఏవి లెస్ చేయాలి? ఓకే. యాడ్ చేసుకోవాల్సినవి మాత్రం పర్టిక్యులర్‌లీ ఫ్రూట్స్, హ్మ్. న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని వాటర్ కంటెంట్ కూడా పెంచాలి. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్ న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. హ్మ్. అండ్ మెయిన్‌గా అవాయిడ్ చేయాల్సినవి కోలాస్, కూల్ డ్రింక్స్, ఎక్కువ స్పైసీ, మసాలా ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ హ్మ్. అవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ బయట ఫుడ్ అయితే జీరో అప్పుడే బెటర్. జీరో ఎవరు చేయట్లేదు కాబట్టి యాస్ పర్ సర్వే 2 మంత్స్‌కి ఒకసారో, 3 మంత్స్‌కి ఒకసారి అలా యాక్సెప్టెడ్. బట్ నాట్ ఆన్ లైక్ వీక్లీ బేసిస్ ఆర్ డైలీ బేసిస్‌లో అంటే మాత్రం దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే. అండ్ మెయిన్‌గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలి, వాకింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు స్వెట్ అనేది రావాలి. అప్పుడు హ్మ్. ఏమవుద్దంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ కొంత వెళ్ళిపోతాయి కాబట్టి హ్మ్. ప్యూరిఫికేషన్ అనేది అవుతుంది. హ్మ్. హ్మ్. దానికి రీప్లేస్ చేయడానికి వాటర్ ఇంటేక్ పెంచాలి హ్మ్. మెయిన్. అది చూసుకోవాలి. ఆ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. ఓకే. రైట్ గాయత్రి గారు. ఏంటంటే ఎక్కువగా డీటాక్స్, టాక్సింగ్ ఇవి అనేది ఎక్కువ వింటూ ఉంటాము. ఎందుకునంటే హెల్త్ కన్నా ఏంటి ఆరోగ్యంగా, అందంగా కనపడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తూ ఉంటారు. అందంగా కనపడాలంటే మెయిన్ మనకు ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే. సో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి అండ్ ఎంత టైంలో మనం ఏం చేయాలి అన్నది కూడా మాకు చాలా క్లియర్‌గా తెలియజేశారు. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.